తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహారాష్ట్రలో హృదయ విదారకర ఘటన. ఆత్మహత్య చేసుకున్న 16 ఏళ్ల బాలుడు 3 నెలల క్రితమే తల్లి మరణం. కలలో తల్లి కనిపించిందని తనువు చాలించాడు. తన మరణానికి తానే బాధ్యుడని నోట్. 10వ తరగతిలో 92% మార్కులు సాధించిన విద్యార్థి. మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. కేవలం 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం సోలాపూర్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చనిపోయే ముందు ఆ బాలుడు రాసిన లేఖ చాలా మందిని కలిచివేస్తోంది. మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన 16 ఏళ్ల శివశరణ్ తల్లి 3 నెలల కిందటే మరణించింది. కామెర్ల వ్యాధితో తల్లి చనిపోవడం శివశరణ్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పటి నుంచి అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. చనిపోయే ముందు రోజు తన కలలో తల్లి కనిపించడంతో తన మామ ఇంట్లో ఉరి వేసుకొని తనువు చాలించాడు. శివశరణ్ చనిపోయిన ప్లేస్లో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో అతను రాసిన మాటలు అక్కడి స్థానికులకు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఆ నోట్లో, నేను శివశరణ్ బతకాలని లేకపోవడం వల్లే చనిపోతున్నాను. నా తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడే నేను వెళ్ళిపోవాల్సింది. కానీ నేను మామయ్య అమ్మమ్మ ముఖాలను చూస్తూ ఇన్నాళ్ళు బతికే ఉన్నాను. నా మరణానికి కారణం నిన్న నా కలలో నా తల్లి వచ్చింది. ఎందుకు అంత బాధపడుతున్నావు? తన దగ్గరకు రమ్మని అమ్మ చెప్పింది కాబట్టి నేను చనిపోవాలని అనుకుంటున్నాను. నేను వెళ్ళిన తర్వాత నా చెల్లిని బాగా చూసుకోండి. తన మరణానికి తానే బాధ్యుడని ఇలా నోట్లో రాసుకొచ్చాడు ఆ విద్యార్థి. పదవ తరగతి ఫలితాల్లో 92% మార్కులు సాధించిన శివశరణ్ డాక్టర్ కావాలని కోరుకున్నాడు. శివశరణ్ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలోనే విధి అతని జీవితాన్ని ఇలా ముగించింది. ఈ ఘటన కుటుంబ సభ్యులను, స్థానికులను ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. కేవలం 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం సోలాపూర్లో ఇప్పుడు పెద్ద విషాదాన్ని నింపింది. చనిపోయే ముందు ఆ బాలుడు రాసిన లేఖ చాలా మందిని ఇప్పుడు కంటతడి పెట్టిస్తోంది. మహారాష్ట్రలో సంబంధించినటువంటి సోలాపూర్కు చెందిన 16 ఏళ్ల శివశరణ్ తల్లి 3 నెలల కిందటే మరణించింది. కామెర్ల వ్యాధితో తల్లి చనిపోవడం శివశరణ్ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అప్పటి నుంచి అతను డిప్రెషన్లో ఉన్నాడు. చనిపోయే ముందు రోజు తన కలలో తల్లి కనిపించడంతో ఇక తన మామ ఇంట్లోనే ఉరి వేసుకొని మరీ చనిపోయాడు. శివశరణ్ చనిపోయిన ప్లేస్లో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులో అతను రాసిన మాటలు అక్కడి స్థానికులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఆ నోట్లో, నేను శివశరణ్ బతకాలని లేకపోవడం వల్లే వెంటనే నేను చనిపోతున్నాను. నా తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడే నేను అప్పుడే చనిపోవాల్సింది. కానీ మామయ్య అమ్మమ్మ ముఖాలను చూస్తూ ఇన్నాళ్ళు బతికేశాను. నా మరణానికి కారణం నిన్న అమ్మ నా కల్లో వచ్చింది. ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నా దగ్గరకు వచ్చాయని చెప్పడంతో ఇక ఆగలేక వెంటనే చనిపోతున్నానంటూ ఆ విద్యార్థి రాసినటువంటి లేఖ ఇప్పుడు అందరినీ బాధ గురిచేస్తుంది. తన మరణానికి తానే కారణమంటూ నోట్లో పేర్కొన్నాడు ఈ విద్యార్థి. ఇటీవల వచ్చిన 10వ తరగతి ఫలితాల్లో 92% మార్కులు సాధించిన శివశరణ్ డాక్టర్ కావాలని కుటుంబ సభ్యులు, అతను కూడా కోరుకున్నాడు. కానీ శివశరణ్ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి సమయంలోనే ఈ విధంగా ఇలాంటి ఘటన జరగడం, ముఖ్యంగా తన తల్లి కలలో కనిపించి తనను కూడా వచ్చేయాలని పిలవడంతో తాను ఈ సూసైడ్కి చేసుకుంటున్నానంటూ తాను రాసినటువంటి లేఖ ఇప్పుడు అందరినీ ఎంతో బాధకు గురి చేస్తోంది.